కలిసి ఉన్నాం, 15 ఏళ్ళు కలిసి ఉన్నాం, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబే. అంటే 85 ఏళ్ళు అవుతుంది అప్పటికి చంద్రబాబుకి. ఆ తర్వాత ఉండాలన్నా ఆయన చేయలేడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 15 ఏళ్ళు అంటున్నాడు. అంటే అప్పటికి ఆకాంక్ష బలం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ కాపుల్లో ఆకాంక్ష బలం అవుతుంది. తమ వాడికి సీఎం ఏమంటారు, నెక్స్ట్ టర్మే వచ్చేస్తా తతంగం ఇప్పటికే బిగిన్ అయింది చర్చ. ఎంతకాలం కమ్మారెడ్డినే తీసుకుంటారు, కాపుకి ఈరా అనే పదం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, క్రిందటిసారి పవనే స్టార్ట్ చేశాడు కదా, అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఈ గొడవల మధ్యలో. ఎప్పుడైతే ఇది వస్తుందో కాపుల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. కాపు ఓట్ లేకుండా తెలుగుదేశం గెలవడం కష్టం, పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం కష్టం. కాబట్టి ఈ టర్మ్లో అయితే పవన్ ఎక్కడికి వెళ్ళలేడు, తనకి ఛాయిస్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఛాయిస్ లేదు సెంట్రల్ లెవెల్లో. ఎందుకు, వాళ్ళు దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి. అందుకని ఈ టైంలో మార్చేస్తే పార్టీ అంతర్గత వ్యవహారం, ప్రభుత్వ అంతర్గత నిర్ణయం, చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం. ఒక పవన్ కళ్యాణ్కి చెప్తే సరిపోతుంది, పవన్ కూడా అడ్డుపడ్డావు అనేటటువంటి రూట్లో నుంచి నడుస్తోంది ఇప్పుడు కథ. కానీ ఒకటి సార్, ఇప్పుడు సక్సెస్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతుంది, లేదంటే ఫెయిల్యూర్ బాబు వైపు ఉండిపోతుంది అనే పాయింట్. రేపొద్దున ఒకవేళ మారిన నారా లోకేష్ వచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఆ పవర్ ఏమన్నా తగ్గుతుందా, ఆ దూకుడు ఏమన్నా తగ్గుతుందా, అప్పుడేమన్నా సక్సెస్ ఏమన్నా నారా లోకేష్ ఖాతాలో పడుతుందా, ఇంకా పెరుగుద్దు తప్ప దానివల్ల ప్రయోజనం ఏముంటది? లోకేష్ వచ్చి కొత్తగా పార్టీ కోసం సాధించిందో పవన్ దూకుడు తగ్గించడానికి ఆయన కొత్తగా ఏం చేస్తారు? ఇక్కడ చాలా తేడా ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, ఎవరు నమ్మే నాయకుడు అంత శక్తివంతుడని అనుకుంటే బాబు గారు చెయ్యని కంట్రోలింగ్ లోకేష్ ఏం చేసేస్తారు పవన్ అని. బాబు దగ్గర మొహమాటం ఉంది,